ప్రముఖ వ్యాపారవేత్త, వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు గారైతే తన సొంత మనవడు అంటే కూతురు కొడుకు చేతిలోనే మొన్న హత్యకు గురయ్యారు ఒక 10 రోజుల క్రితం. ఆయన హత్యకు గురైనటువంటి విధానం గురించి వెంటనే కీర్తితేజ ఆ మనవడిని వెంటనే అరెస్ట్ చేశారు. అంతేకాదు అడ్డొచ్చినటువంటి వాళ్ళ అమ్మను కూడా 6 సార్లు కత్తిపోటు పొడిచాడు. వాళ్ళ అమ్మగారు కూడా ట్రీట్మెంట్ చేసుకొని మొన్నే డిశ్చార్జ్ అయ్యారు. ఆవిడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నారు. ఇతడు బాగా డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు. ఎందుకు మీ తాతను చంపావని పోలీసులు విచారిస్తే మొదటి రోజు అయితే బెత్తర చూపులు చూస్తూ తనలో తానే మాట్లాడుకున్నాడు. రెండో రోజు అయితే అన్ని విషయాలు చెప్పాడు. తాత ఎప్పుడూ కూడా నన్ను అవమానించేవాడు, ఎప్పుడు బెగ్గర్ అనేవాడు, యు బెగ్గర్ అని తిట్టేవాడు. ఆఫీస్లో కూడా నన్ను అందరి ముందు తిట్టడంతో ఆఫీస్లో కూడా నన్ను చాలామంది చులకనగా చూసేవారు. అందుకే ఎలాగైనా సరే తాతపై కోపం పెంచుకున్నాను. ఈలోగా తాత నాకు కాకుండా డైరెక్టర్ పదవి నా తమ్ముడికి ఇచ్చాడు, అంటే ఇంకొక కూతురు కొడుకు ఇచ్చాడు అనమాట. దాంతో నాకు ఎలాగైనా కోపం వచ్చింది. ఎలాగైనా సరే తాతని చంపేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. వేరే మార్ట్లోకి వెళ్ళి కత్తి కొన్నాను. ఆ కత్తితోటే తాతని చంపాలనుకున్నాను. కానీ మధ్యలోకి అమ్మ రావడంతో అమ్మను కూడా పొడవలసి వచ్చిందంటూ అన్ని విషయాలు అయితే చెప్పాడు. కేవలం నన్ను ప్రతిసారి నువ్వెందుకు పనికిరావు, యూ బెగ్గర్ అంటూ అవమానించేవాడు అంటూ ఆ కీర్తితేజ అయితే చెప్పడం జరిగింది. నిజానికి ఈ కీర్తితేజ వ్యవహార శైలి కూడా పెద్దగా మంచిదైతే కాదు. ఎందుకంటే ఆయన డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు. ఆ డ్రగ్స్ వల్ల మనిషి తనలో తాను విచక్షణ రహితాన్ని అయితే కోల్పోయాడు. దానివల్ల కూడా వాళ్ళ తాతగారు తిట్టడం, ఇలా ఆయన సరైన పద్ధతి ప్రవర్తన లేకపోవడంతో తాత తిట్టాడు కాబట్టే నేను తాతను చంపేశాను అని చెప్పడం జరిగింది కీర్తితేజ. ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఒక లోపం. అంటే డ్రగ్స్కి అలవాటు అయ్యాడు. మొదటి నుంచి కూడా పిల్లవాడిని ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది కంట్రోల్ చేయాలి తల్లిదండ్రులు. సరే ఈయనంటే తాత, మరి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా కంట్రోల్ చేయాలి. ఎక్కడో మొత్తానికి కుటుంబంలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాల వల్ల ఈ విధంగా తయారవుతుంటారనమాట, సైకోల్లాగా.